హాయ్ ఆల్ ఆఫ్ యూ. సౌండ్ క్లియర్గా ఉందా? సో ఆల్రెడీ ఈరోజు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జరిగింది కదా. సో ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే కామెంట్ చేస్తూ ఉండండి, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి మనకని. అదేవిధంగా ఇంకా ఇంకా రాయాల్సిన వాళ్ళు అందరూ కూడా సో ప్రాక్టీస్ అనేది చేయండి అమ్మా బాగా. ఎందుకంటే ఈరోజు పేపర్ మనకు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు పేపర్ కూడా మనకి ఏమొచ్చిందంటే మోడరేట్, అంటే ఈజీ టు మోడరేట్గానే ఇచ్చాడు పేపర్ అనేది, ఓకేనా. సో మరీ డిఫికల్ట్గా ఏమీ క్వశ్చన్ పేపర్ అనేది రాలా. సో ఇంకా చివరికి వెళ్తున్న కొలది పేపర్ అనేది టఫ్ అవుతుంది తప్ప స్టార్టింగ్ డే మనకి అంత కష్టంగా అయితే ఏం పేపర్ ఇవ్వరు, ఓకే. సో ఎవరైనా సరే ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్న వాళ్ళు ఈరోజు ఎవరైనా రాసుంటే కామెంట్ చేయండి. సో అదేవిధంగా సో మన యొక్క యాప్లో ప్రతి కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉందమ్మా. సో ముఖ్యంగా మాక్ టెస్ట్ అనేవి రాయమని నేను ప్రతిరోజు చెప్తా ఉన్నాను. సో మాక్ టెస్ట్ ఎప్పుడైతే రాస్తావో నువ్వు ఎగ్జామ్కి మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకోగలవు. సో అదేవిధంగా ఇప్పుడు మన గ్రూప్ డి ఎగ్జామ్ అనేది అయిపోయినాక ఇంకా నువ్వు టైం వేస్ట్ చేయకుండా వెంటనే టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3 అదేవిధంగా ఎన్టీపీసీకి ప్రిపేర్ అనేది అవుతూ ఉంటే ఏదో ఒక జాబ్లోకి నువ్వు వెళ్ళిపోతావమ్మా. సో అందుకనే ఎప్పుడూ కూడా ప్రిపరేషన్ అనేది ఆఫ్ చేయకుండా కంటిన్యూషన్ అనేది చేస్తూ ఉండాలి. సో అదే అప్పుడే నీకు ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. మినిమం నీకు 6 to 1 year అనేది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుంటూ, అదేవిధంగా సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ప్రతిరోజు నువ్వు చదువుకుంటూ ఒక సెర్టైన్ టైం టేబుల్ వేసుకుంటూ చదువుకుంటే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అనేది సాధిస్తావు. సో ఈరోజు కూడా మనకు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతాడు. సో గ్రూప్ డికి సంబంధించినటువంటి సో చూడమ్మా ఇక్కడ సో లైవ్ పరంగా మనం ప్రతిరోజు లైవ్ అనేది పెట్టుకుంటూ ఉన్నాం. సో దాంట్లో ఈరోజు ఇంకొన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టైప్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఇంకా మనకి ఏ విధంగా అడగడానికి హోప్ ఉందని చూసి కొన్ని బిట్స్ అనేవి తీసుకుంటా ఉన్నాం. సో ఇంకా రేపటి నుంచి మీకు శాంపుల్ పేపర్ అనేది మీకు చూపిస్తానమ్మా. అంటే ఈరోజు క్వశ్చన్ పేపర్ నీకు ఎలా వచ్చింది అనేసి రేపు మనం ఈరోజు పేపర్ రేపు అనేది చెప్పుకుంటాం. సో ఆ విధంగా మీకు పేపర్ అనాలిసిస్ అనేది చేసుకుంటూ వెళ్తే చివరిలోకి వెళ్ళినప్పటికీ నీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. సో ఈరోజు ఇంకా లేట్ చేయకుండా చూడు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్, 3 సభ్యులు ఉన్నారంట, తల్లి తండ్రి మరియు కొడుకు. ఉన్న కుటుంబంలో సగటు వయసు 44 సంవత్సరాలు. కొడుకు వివాహం అయిన తర్వాత కుటుంబం యొక్క సగటు వయసు 39 సంవత్సరాలు అయితే కోడలి వయసు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి, అదేవిధంగా ఆన్సర్స్ అనేవి చెప్పడానికి చూడండి అమ్మా. సో మిస్టేక్స్ అనేవి చేయొద్దు. రాకపోయినప్పుడు మిస్టేక్ అంటే మీరు ట్రై చేయాలి, అప్పుడు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది, ఓకేనా. సో మీరు ఓకే చూడండి, ఇక్కడ 3 సభ్యులు ఉన్నారమ్మా, తల్లి తండ్రి మరియు కొడుకు. వారి కుటుంబం యొక్క సగటు వయసు ఎంత? 44 సంవత్సరాలు. అయితే కొడుకుకు వివాహం అయినప్పుడు అప్పుడు సగటు ఏమైంది? 39 సంవత్సరాలు అయిందంట. అయితే కొడుకు మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ ఆవిడ యొక్క వయసు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో దాని ఆన్సర్ చెప్పండి అందరూ. తల్లి తండ్రి మరియు కొడుకు. సరే ఇంకో మైక్ రీసౌండ్ ఇంకోటి ఉంటుంది కదా.
ఓకే చూడండి ఇక్కడ దీన్ని మనం సో దాన్ని ఒకసారి చూడమ్మా, మనం దీన్ని టూ టైప్స్లో చేయొచ్చు. అంటే ఫస్ట్ ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యావరేజ్ వయసు ఇచ్చాడు నీకు ఇక్కడ. అంటే ముగ్గురు పర్సన్లు మొత్తం ఎంత అవుతుంది? 3 4 12, 3 4 12 1 13, అంటే ముగ్గురు వయసు ఎంత? 132. ఇప్పుడు నలుగురు అయ్యారు ఇక్కడ. సో నలుగురు అయినప్పుడు నలుగురు ఎలా అయ్యారు? వాడికి మ్యారేజ్ అయింది కాబట్టి వాడికి కోడలు అనేది రావడం జరిగింది. సో మరి ఇక్కడ చూడమ్మా, సో మరి ఇప్పుడు యావరేజ్ ఎంత? 39. ఓకేనా? సో దీన్ని అవుతుందమ్మా అంటే 3 4 ఎంత? 120. కానీ ఇక్కడ ఒకటి తక్కువ ఉంది కదా. సో 103 4 9 36, 4 3 12 + 3 15, అంటే 156. ఫస్ట్ ఎంత ఉంది? 132 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 156 ఉంది. అంటే ఒక పర్సన్ పెరగడం వల్ల ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? ఇక్కడ 24 అనేది ఇంక్రీజ్ అయింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 24 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి ఇది సొల్యూషన్ అమ్మా. ఓకేనా? దీన్ని మనం వేరేలా కూడా చేయొచ్చు. సో ముగ్గురు పర్సన్లు యావరేజ్ ఇచ్చేసాడు ఎంత? 44. ఇప్పుడు ఒక పర్సన్ పెరగడం వల్ల యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ డిక్రీజ్ అయింది. అంటే 44 ఉండే యావరేజ్ అనేది 39కి వచ్చిందంటే ఎంత తగ్గింది అక్కడ? సో 5 అనేది తగ్గింది కదా. ఎంతమంది పైన? నలుగురు వ్యక్తులే కదా. సో 5 4 ఎంత మరి? 20. సో దాన్ని తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 24 సంవత్సరాలు అనేది ఆమె యొక్క వయసు అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ బి సి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ పెట్టుబడి బి కంటే 3 రెట్లు, సి కంటే 2 రెట్లు మరియు సి 4 రెట్లు ఎక్కువ అయితే మొత్తం లాభంలో సి వాటా 4862 రూపాయలు అయితే ఏ యొక్క వాటా ఎంత అవుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. ఓకేనా? ఆన్సర్ చేయండి అందరూ. సో ఏమన్నాడు? ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ ట్రైస్ దట్ ఆఫ్ బి అండ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. ఓకేనా? అండ్ 4 times that of C. If C share of a total profit is 4863, what will be the A share అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. గుడ్ ఈవినింగ్ శృతి. చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అదేవిధంగా మనకు ఈరోజు గ్రూప్ డీలో జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏవైతే బిట్స్ ఉన్నాయో రేపు మనం దాన్ని శాంపుల్ పేపర్గా ఒకటి తీసుకొని ప్రతిరోజు అనేది అంటే ఈరోజు జరిగిన పేపర్ అనేది రేపు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయండి అందరూ. సో ఏమన్నాడు ఇక్కడ అంటే ఫస్ట్ 3A = 2B = 4C. మరి ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఏమమ్మా? ఎల్సిఎం ఎంత? 12 కదా. సో 3 అంతలు 3 4లు, 2 6ల, 4 3లు. మనకి సి వాట ఇచ్చేసాడు అక్కడ. అంటే 3 పార్ట్స్ అనేది ఇచ్చాడమ్మా. ఎంత? 4863. ఎంత? 4863 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి అప్పుడు నాకు కావాల్సింది ఎవరిది అడిగాడు మనకంటే ఏ యొక్క వాటా ఎంత అక్కడ. ఓకే. సో 4 పార్ట్స్ ఏమవుతుంది? 3 టేబుల్లో కట్ చేస్తే 3 1 3, 3 6 18, 3 2 6, 3 1 3. అంటే ఇక్కడ చూడమ్మా 4 పార్ట్లు కావాలి ఇప్పుడు నాకు. మరి సో 4 1 4 అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలా? 4 ఉండాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే మన ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఏ పెట్టారు చెక్ చేసుకుంటూని. గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా. 14 2/7% ఆఫ్ 301 ప్లస్ 12.5% ఆఫ్ 184 విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీన్ని ఆన్సర్ చేయండి.
ఓకే చూడమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 14 2/7 ఆఫ్ 301? 12.5% ఆఫ్ 184 విలువ ఎంత? ఆ విలువ అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. వాయిస్ ట్రక్ అవుతుందా? వాయిస్ కూడా స్ట్రక్ అవుతుంది. ఓకేమ్మా, ఇప్పుడు ఓకేనా? వాయిస్ అండ్ వీడియో ఓకేనా? రైట్, చూడు ఇక్కడ వాయిస్ అండ్ క్లియరా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఓకేనమ్మా? చెప్పండి ఒకసారి వీడియో అండ్ వాయిస్. ఓకే రైట్, చూడు ఇక్కడ దీన్ని మళ్ళీ నువ్వు ప్రాపర్ ఫ్రాక్షన్లో మారిస్తే అంటే ఎక్కువ అయిపోతుంది టైం. అంటే 14,98 ప్లస్ 100/7 అని రాసుకొని ఇదంతా టైం వేస్ట్ వర్క్. ఓకేనా? మరి నీకు ఇక్కడ చూడు 14 2/7 అనగానే నీకు ఒక ఫ్రాక్షన్ గుర్తు రావాలి. సో 14 2/7 అనగానే ఒక ఫ్రాక్షన్ ఏమొస్తుందమ్మా అంటే ఓకేమ్మా, 14 2/7 అనగానే ఒక ఫ్రాక్షన్ ఏంటి? 1/7. హాఫ్ అంటే 301 ప్లస్ 12.5 అనగానే ఏం రావాలా? 1/8 ఇంటూ 184. సో 7 టేబుల్లో 7 4 28, 7 3 21. సో 8 టేబుల్లో 8 2 16, 8 3 24. అంటే 43 ప్లస్ 23 ఎంతమ్మా? 66. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అంట. 15, 26, 15, 29, 19, 18, 19, 15, 24, 23, 15 అండ్ 19 ఈ నెంబర్స్ యొక్క బాహుళకం ఎంత? సో బాహుళకం అడుగుతూ ఉన్నాడు దీనికి. సో బాహుళకం అడిగినప్పుడు మనం చేయాల్సిన పని ఏమి ఉండదమ్మా. ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మన ఆన్సర్గా తీసేసుకోవాలి. బాహుళకం అడిగినప్పుడు అంటే మోడ్ అని అడిగినప్పుడు నీకు ఎప్పుడైనా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది అక్కడ. సో చెప్పండి ఒకసారి. చేయాలి, అందరూ చెప్పాలమ్మా. గుడ్ గుడ్. చూడు ఇక్కడ 15 అనేది ఒకసారి చూస్తే 1 2 3 అండ్ 4 టైమ్స్ వచ్చింది. అగైన్ 19 ఒకసారి చూడు 29 19 1 2 3 అంటే 4 టైమ్స్ 15 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. If 11, 17, 23 so on are in the arithmetic progression, the find the 12th term అని అడిగాడు ఇక్కడ. 11, 17, 23ల అంకగణిత శ్రేణిలో ఉంటే 12వ పదాన్ని కనుగొనండి. సో దీని ఆన్సర్ చేయండి. చేస్తాను చందు, కంపల్సరీ చేస్తానమ్మా. సో ఆన్సర్ చెప్పండి. శృతి చేస్తానమ్మా.
సో ఆన్సర్ చేయండి అమ్మా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంకగణితపు 12వ పదానికి అడుగుతా ఉన్నాడు ఇక్కడ నీకు. శ్రేణుల నుంచి కూడా మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో శ్రేణుల నుంచి కూడా మనకు అడిగేటప్పుడు ఏ విధంగా చేయాలి దాన్ని చెప్పండి, ఆన్సర్ చేయండి అందరూ. సో ఫస్ట్ దీని ఫార్ములా తెలుసా? సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది ఫార్ములా నీకు. ఇది తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది ఇంకా. గుడ్. సో మరి ఇక్కడ ఏ ఏంటి, ఎన్ ఏంటి, డి ఏంటి? ఎన్ అంటే ఎన్నో పదం అడుగుతూ ఉన్నాడని అది మన ఆన్సర్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే వాటి యొక్క డిఫరెన్స్, ప్రతి పదం యొక్క డిఫరెన్స్. ఇప్పుడు అది చెప్తే మన ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ చూడమ్మా, ఏ ఎంత 11, సో ఏమవుతుంది 11. అదేవిధంగా డి ఏమవుతుందమ్మా, డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? సో డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ 6, అంటే అన్ని టర్మ్లు కూడా 6 వస్తుంది. సో డి ఫర్ డిఫరెన్స్ 6. మరి ఎన్ వాల్యూ ఎంత? టర్మ్ అడిగాడు ఎంత? 12th టర్మ్ అడిగాడు. మరి 11 ప్లస్ 12 మైనస్ 1 అంటే ఎంతమ్మా? 11 ఇంటూ డి ఎంత? డి ఫర్ 6. మరి ఇక్కడ 11 6 66 ప్లస్ 11 ఎంత వస్తుందమ్మా? 77. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 56 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన ఒక లంబ వృత్తాకార స్తూపమంట సిలిండర్ యొక్క వక్రతల వైశాల్యం 1408 చదరపు సెంటీమీటర్లు అయితే స్తూపం ఆధారం యొక్క వ్యాసాన్ని కనుగొనండి అంటే 6కు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పమ్మా. ద curved surface area of a right circular cylinder of height is 56 centimeters is 1408 centimeters square. Find the diameter of the base of the cylinder అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చెప్పండి. చేయాలి, ఆన్సర్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? ఫస్ట్ మనకు 2πr/h. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి అమ్మా. గుడ్, చెప్పాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో 2πr/h వాల్యూ అంటే ఒరిజినల్గా ఏం చేస్తాడంటే ఆర్ ఇచ్చి హెచ్ ఇచ్చి నీకు విలువ ఫైండ్ చేయమంటా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే దీని వాల్యూ నీకు ఇచ్చేసాడు అక్కడ. ఏంటని? 2πr/h వాల్యూ నీకు ఇచ్చేసాడు. ఎంత? సో 1408. మరి ఇక్కడ హెచ్ వాల్యూ కూడా ఇచ్చేసాడు అక్కడ. ఎంతమ్మా? 56 సెంటీమీటర్స్. అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఇంటూ 56 ఈక్వల్స్ టు 1408. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలా. సో 7 ఒకట్ల 7 8. సో 8 ఎక్కం 8 ఒకట్ల, సో 8 ఒకట్ల 8. సో ఎంత ఉంటుంది ఇక్కడ? 6 0. సో 8 7 56, 4 8, 8 6 48 అయిపోయింది. సో మరి ఇక్కడ ఇంకొక 2 టేబుల్లో సో 11 2 22, 11 1 11, 11 6 66. సో 4 2 4 అంటే 4 16. అంటే ఏం రావాలి నీకు? 08 అనేది మనకు రావాలి. గుడ్. సో ఏమొస్తుందమ్మా? సో 4తో మనకి ఎక్కడ ఉంది ఆప్షన్? డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సుభాష్. రైట్, చూడమ్మా. ఏబిసిడి ఒక చక్రీయ సమలంబ చతుర్భుజం. దీనిలో భుజాలు ఏడి మరియు బీసీ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయంట. అయితే
త్రిభుజం ఏబిసి 75 డిగ్రీలు అయితే త్రిభుజం బిసిడి కొలతలు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ ట్రై చేయండి అందరూ కూడా. ఫస్ట్ ఇది ఇచ్చాడు నీకు ఇక్కడ ఏబిసిడి. ఏ సో ఏబిసిడి ఓకేనా. సో మరి ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే నీకు అక్కడ ట్రయాంగిల్ ఏబిసి అంటే దీని వాల్యూ ఇచ్చాడు అక్కడ ఎంత 75 డిగ్రీస్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బిసిడి అంటే ఇక్కడ యాంగిల్ కావాలి నీకు. ఇప్పుడు చెప్పమ్మా ఎంత వస్తుంది ఆన్సర్? 75 ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక ప్యారలల్ లైన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు నీకు ఇలా ఉన్నాయి. సో ఇలా ఉండేటప్పుడు యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ బోత్ ఆర్ ఎంత ఉండాలి నీకు 180 డిగ్రీస్ అనేది ఉండాలి ఓకేనా. అదే కాకుండా ఈ యాంగిల్కి దాని ఆపోజిట్ యాంగిల్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాల్యూ ఇచ్చి ఇక్కడ వాల్యూ అడిగినా కూడా ఏమవుతుందమ్మా ఈ రెండు యాంగిల్ ఎంత 180 డిగ్రీస్కి ఈక్వల్. అదేవిధంగా ఆడు ఇక్కడ యాంగిల్ అడిగి ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు అనుకో అప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి మనకు. సో చూడు మరి ఇక్కడ ఏమన్నాడు ఆడు యాంగిల్ ఒక లైన్పై ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అది. సో ఇలా ఉండేటప్పుడు దీని యాంగిల్ నీకు ఇచ్చాడు ఎంత 75 డిగ్రీస్. మరి నీకు ఏం అడుగుతా ఉన్నాడు ఆడు? ఇది అడుగుతా ఉన్నాడు. మరి ఇది అడిగినప్పుడు ఈ రెండు కలిపి నీకు ఎంత ఉండాలి అక్కడ యాంగిల్ 180 ఉండాలి. బట్ మరి ఇది 175 అయితే ఇది ఎంత అవుతుందమ్మా 105 అనేది అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే 75 కాదమ్మా. దాని పక్కన యాంగిల్ అడిగితే నీకు అంటే దీని యాంగిల్ ఇక్కడ అడిగాడు అనుకో సో అప్పుడు 75 వస్తుంది. కానీ ఆడు అడిగింది లోపల యాంగిల్ అడిగాడు ఇక్కడ ఓకేనా. సో ఈ యాంగిల్ ఎంత అని అడుగుతా ఉన్నప్పుడు 105 డిగ్రీలు అవుతుంది. అంటే 180లో నుంచి ఆడిచ్చిన యాంగిల్ తీసేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. అంటే ప్రక్కన ఎప్పుడు కూడా 180 డిగ్రీలు అనేది ఉండాలి. ఓకే గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక దుకాణదారుడు ఒక కంప్యూటర్ టేబుల్పై 7,200 రూపాయల ధరను ముద్రించి అతను 10% తగ్గింపు ఇస్తాడు మరియు అయినా అతను 8% లాభం పొందుతూ ఉన్నాడు. అయితే ఎటువంటి తగ్గింపు ఇవ్వకపోతే అతనికి ఎంత శాతం లాభం వస్తుందని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. మనకు మీరు పేపర్ అబ్జర్వ్ చేశారో లేదో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకు 2 బిట్లు రావడం జరిగింది. అదేవిధంగా పర్సంటేజ్ నుంచి 2 బిట్లు రావడం జరిగింది. సో ప్రతిరోజు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఆ లెసన్స్ నుంచి మనకి మేజర్ అనేది రావడం జరిగింది ఈరోజు. సో ఆన్సర్ చెప్పండి. చేయాలి, ఆన్సర్ చేయాలి. వాడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంటే వస్తువుని వాడు ఏం చేశాడంటే ఎంత పెంచాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఉంది అది ఆడు 150 రూపాయలు చేశాడు దాన్ని. ఇప్పుడు దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే వాడు ఎంతకి ఇస్తాడు ఒరిజినల్గా అయితే? ఇప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే 135 రూపాయలు తను సేల్ చేస్తూ ఉన్నాడు. అదే ఈ 10 రూపాయలకు 10% కూడా వాడు ఇవ్వలేదు అనుకో ఎంత ప్రాఫిట్ వస్తుంది మరి? అంటే తను కొనుక్కున్నది 100 రూపాయలే కానీ ఎంతకు సేల్ చేశాడు వాడు 150 రూపాయలు సేల్ చేశాడంటే మరి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 50/100 ఇంటూ 150 అనేది వాడికి ప్రాఫిట్ వస్తుంది. సో ఓకేనా. సో అంటే 50% అనేది అంటే 50% వాడికి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు 100 ఇవ్వాల ఏమి ఇచ్చాడు? 7,200 రూపాయలు ముద్రిత వేలాది. తను ఎంత కొన్నాడో మనకు తెలియదు అక్కడ. ఓకేనా. హాయ్ వెంకట్, గుడ్. సో ఏమొస్తుంది చూడమ్మా ఎంఆర్పి. ఓకేనా. ఎంఆర్పి ఇంటూ ఎంత శాతం ఇచ్చాడు అక్కడ? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 90 కదా. ఓకేనా. 90% డిస్కౌంట్ ఇచ్చాడు. సో పర్సంటేజ్ కాబట్టి ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంతమా కాస్ట్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది వాడికి? 8%. అంటే 108/100. ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. 20 గుడ్ అమ్మా. సో మరి ఈ 100కి 100 క్యాన్సల్, ఈ సిపిటి వచ్చింది అనుకో అంటే ఎంఆర్పి బై సిపి ఈక్వల్స్ టు ఏమొస్తుంది
108/90. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది వాడికి? 90 రూపాయలు కొని 108 రూపాయలు సేవ్ చేసాడు అంతే. మరి ప్రాఫిట్ ఎంతమ్మా? 18 రూపాయలే కదా. సో మరి దీని ఎంత పైన? 90 పైన ఇంటూ 100 రూపాయలు. సో 18 ఒకట్ల 18 5లు, 5 ఒకట్ల 5 20లు. అంటే ఆన్సరు 20% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హాయ్, గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. గుడ్. క్రింది సంఖ్యలలో 8 చేత నిశ్శేషంగా భాగించబడనిది ఏది? భాగించబడని సంఖ్య ఏది? చూడు ఏమన్నాడు? విచ్ నెంబర్ అమాంగ్. ఇదంతా మనకు అవసరంలా, ఎలాగ మనకు ఆప్షన్లు ఇచ్చాడు కదా. సో 8తో డివిజిబుల్ అవ్వని నెంబర్ ఏదైనా అడుగుతూ ఉన్నాడు. కాంట్ డిజిబుల్. సో చెప్పండి ఆన్సర్. సో డివిజిబుల్ తెలియాలంటే ప్రతి నెంబర్ మరి మనం అక్కడ డివిజిబుల్ చేసుకుని కూర్చుంటే పని కాదు. సో ఏం చేయాలా? 8 యొక్క డివిజిబిలిటీ రూల్ నీకు తెలియాలా. సో 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? సో ఆన్ XYZ. సో ఒక పెద్ద నెంబర్ ఉందంట, లాస్ట్ 3 నెంబర్లు ఏవైతే ఉన్నో దాన్ని 8తో భాగించబడితే అది ఆ నెంబర్ మొత్తము కూడా 8తో డివిజిబుల్ అవుతుందని మనకు తెలిసిపోతుంది. గుడ్. సో మరి ఇక్కడ చూడమ్మా. సో మరి ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి? 008 ఉంది, అంటే ఇది 8తో అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడు లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి? 984. సో దీన్ని 8తో డివిజిబుల్ చేసామనుకో. సో 8 ఒకట్ల 8, 8 2 16, 2 4, 8 3 24, అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడు. సో దీన్ని తీసుకుంటే 998. సో 8 ఒకట్ల 8, 1 2 9, 8 2 16, సో 3 8. సో 38 అనేది 3తో అవుతుందా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా లక్ష్మణ్, వెరీ గుడ్. సో లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకుంటే చాలు. రైట్. 2 పెన్సిళ్ళు మరియు 3 పెన్నుల ధర 55 రూపాయలు అంట. మరియు ఈరోజు మనకు అడిగే క్వశ్చన్ కూడా ఈ టైప్లోనే అడిగాడమ్మా. సో 3 పెన్సిళ్ళు మరియు 3 పెన్నుల ధర 55 రూపాయలు మరియు 7 పెన్సిళ్ళు మరియు 2 పెన్నుల ధర 65 రూపాయలు. అయితే ఒక పెన్ను మరియు ఒక పెన్సిల్ మొత్తం ధర ఎంత? చెప్పండి, ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ నీకు తెలియాలా ఏంటది? 2 PC అంటే పెన్సిల్స్ ప్లస్ 3 PN ఈక్వల్స్ విలువ ఎంత? 55. అదేవిధంగా 7 PCs ప్లస్ 2 PNs ఈక్వల్స్ టు 65. అయితే ఇప్పుడు ఒక పెన్ను ఒక పెన్సిల్ కావాలి, అంటే ఈ రెండింటిని మనం ఏదో ఒక దాన్ని నువ్వు క్యాన్సిల్ చేయాలి. ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుందమ్మా అంటే ఒక దాన్ని ఇంటూ 2, ఒక దాన్ని ఇంటూ 3. ఒకవేళ దీన్ని చూడు, ఇక్కడ 3, ఇక్కడ 7 ఉంది కాబట్టి కొంచెం పెద్ద నెంబర్ వస్తుంది. ఇక్కడ 3 2 ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఇంటూ 2 చేసి దీన్ని ఇంటూ 3 చేయి. మరి ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుందో చెప్పంటే 2 2 జా 4 PC ప్లస్ 6 PN ఈక్వల్స్ టు 110. నెక్స్ట్ మూడో టేబుల్లో 3 7 21 PC ప్లస్ 3 2 6 PN ఈక్వల్స్ టు 3 60 180, 3 5 15 195. సో ఇప్పుడు అన్నీ మైనస్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో మరి ఇక్కడ చూడమ్మా -2 PC ఈక్వల్స్ టు 85. గుడ్. చెప్పండి అమ్మా. సరే మీది 21 కదా. సో 21. సో మరి 21లో 4 పోతే ఎంత? 17. సో 17 PC. మరి PC ఈక్వస్ట్ ఏమొస్తుందంటే 5. PC ఈక్వస్ట్ ఎంత? ఒక పెన్సిల్ విలువ 5 రూపాయలు అంట. మరి పెన్ విలువ కూడా కనుక్కోవాలి కదా. మరి 2 పెన్నులు ఎంత అవుతాయి? సరే 2 పెన్సిల్ ఎంత? 10 రూపాయలు.
సో 2PC ప్లస్ 3PN ఈక్వల్స్ టు 55 మనకి ఇచ్చిన సమ్ ప్రకారంగా. మరొక పెన్సిల్ విలువ 5 రూపాయలు అయితే 2 పెన్సిల్ ఎంత 10 రూపాయలు. మరి ఆ 10 రూపాయలు ఇటువైపు పోతే ఎంత ఉంటుంది 45 రూపీస్. అంటే 3PN ఎంతమ్మా 45 రూపీస్. మరి ఒక PN ఎంత అవుతుంది 15 రూపీస్. మనకు కావాల్సింది ఒక పెన్ను మరియు ఒక పెన్సిల్. సో ఇది 15 రూపాయలు. మొత్తం ఎంత అమ్మా అయితే 20 రూపాయలు. మన ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి కోర్సు మనకు ఆర్ఆర్బి అనే కాదమ్మా, ఎనీ కోర్స్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మీకు. సో అందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్సు కానీ, ఓకేనా, ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్సు, అదేవిధంగా ఎన్టీపీసీ కోర్సు, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సు, ముఖ్యంగా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు 1 మంత్ వ్యాలిడిటీతో. సో అందరూ కూడా ఒకసారి వినియోగించుకోండి, వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. సో మీకే ఉపయోగపడుతుంది అన్నీ కూడా. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ ఇక్కడ 2 నగరాలు ఢిల్లీ మరియు జైపూర్ మధ్య దూరం 360 కిలోమీటర్లు. ఒక కారు ఢిల్లీ నుండి జైపూర్కు 80 km/h వేగంతో వెళుతుంది. అదే మార్గంలో జైపూర్ నుండి ఢిల్లీకి 120 km/h వేగంతో తిరిగి వస్తుంది. అయితే ఆ కారు సగటు వేగం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా ఒకటి రావడం జరిగింది. సో టైమ్ అండ్ డిస్టెన్స్ బిట్ కూడా మనకు ఒకటి రావడం జరిగింది ఈరోజు. సో జరిగినటువంటి షిఫ్ట్స్ అన్నీ కూడా రేపు మీకు నేను పేపర్ అనేది ఒకసారి, అంటే యాజ్ ఇట్ ఈజ్ నెంబర్స్ లేకపోవచ్చు కానీ ఏ విధంగా మనకు రావటం అనేది జరిగిందని మనకి ఇక్కడ చూపిస్తాను నేను. సో ఈ టైప్ ఆఫ్ బిట్ ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు దాని యొక్క డిస్టెన్స్తో మనకు అవసరం లేదమ్మా, అది మైండ్లో పెట్టుకోండి. వాడు ఏమడిగిందంటే సగటు వేగం అడిగాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ దాని యొక్క దూరం ఇస్తాడు, మనకు దాంతో పనిలే. గుడ్. చూడు ఇక్కడ ఏమన్నాడు, సో అడిగేటప్పుడు ఏం చేయాలా 2xy/x+y ఇది గుర్తుపెట్టుకో. మరి 2 × x ఎంతమ్మా, సో 80 కిలోమీటర్లు ఇంటూ 120 కిలోమీటర్లు బై, సో 20 + 120 + 80 ఎంత 200. మరి 0కి 0 ఈ 0కి 0 కట్ అయిపోతే 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 12 ఎంతమ్మా 96. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడు, రెండు సంవత్సరాలకు 8% రేటుతో X రూపాయల మొత్తంపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 19.20 అయితే X విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు డిఫరెన్స్ అనేది అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. సో ఇది కూడా మనకు తెలియాలి ఏ విధంగా చేస్తాడని. మరి 2 years అండ్ 3 yearsకి మనకు ఒక ఫార్ములాస్ ఉంటాయి. సో నువ్వు ఫార్ములాస్ బేస్ అయినా చేయొచ్చు, లేదనుకుంటే పర్సంటేజ్ అనేది ఉంది కదా, సో దాని బేస్ అయినా సరే నువ్వు ఆన్సర్ అనేది చేయొచ్చమ్మా. సో ఆన్సర్ చెప్పండి. గుడ్. చూడు ఇక్కడ 2 years అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR²/100². ఇది ఫార్ములా, ఓకేనా. సో డిఫరెన్స్ నీకు ఇచ్చాడు అక్కడ ఎంత 9.2 ఈక్వల్స్ టు P అనేది తెలీదు ఇంటూ R² ఇచ్చేసాడు. సారీ R ఎంత 8 × 8 ఇచ్చాడు బై 100 × 100. మరి ఇక్కడ పాయింట్ పోవాలంటే 0 పెట్టుకుందాం, 0కి 0 క్యాన్సిల్. సో 8 ఒక్కలో 8 రెళ్ళు 16, 8 4 32. సో 8 1 8 3. సో 3 × 100 ఎంత 3, సరిపోయిందా? సో సరే ఒకసారి, సో డిఫరెన్స్ ఎంతమ్మా 19.20.
ఈక్వల్స్ టు పి ఇంటూ 8 ఇంటూ 8/100 ఇంటూ 100. మరి ఇక్కడ పాయింట్లు పోవాలంటే 100 పెట్టుకుందాం. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సల్. 8వ ఎక్కంలో 8 2 16 3 0. సో 8 4 32 0. మళ్ళీ 8 1 8 3. మరి ఆన్సర్ ఏంటమ్మా? 3 ఇంటూ 100 ఏమొస్తుంది? 3000. గుడ్ 3000 అమ్మా, 3200 కాదు. ఓకేనా? చెక్ చేయండి ఒకసారి. రైట్, నెక్స్ట్ వన్ చూడు. సో ఏమిచ్చాడంటే రామ్ ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలడు, రీనా అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు, మరియు శ్యామ్ సహాయంతో వారు అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే శ్యామ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సో ఏమడిగాడంటే ఇక్కడ ఒక పని చేయడానికి 3 వ్యక్తులు, ఫస్ట్ 2 వ్యక్తులు మాట్లాడుకున్నారు ఒక బావిని తవ్వటానికి. ఇప్పుడు శ్యామ్ అనే పర్సన్ వెళ్ళి నేను 18 రోజుల్లో కంప్లీట్ చేస్తాను అన్నాడు. అదేవిధంగా రీనా అనే పర్సన్ వెళ్ళి నేను 12 రోజుల్లో వర్క్ చేస్తాను అన్నారు. మరి వీళ్ళిద్దరూ కాకుండా వాళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నప్పుడు సి అనే పర్సన్ వాళ్ళకి మధ్యలో వచ్చి హెల్ప్ చేశాడంట. ఎన్ని రోజులు ఇప్పుడు అయిపోయింది? అది 6 రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు ఆ పని మొత్తము కూడా సి ఒక్కడే వెళ్ళి చేసాడు అనుకో, ఎన్ని రోజులు అంటే ఏ 18 రోజులు చేసినట్టు, రీనా 12 రోజులు చేసినట్టు, మరి సి ఒక్కడే వెళ్తే ఎన్ని రోజుల్లో అవుతుందని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. గుడ్, చూడు ఇక్కడ రామ్ ఎన్ని రోజులమ్మా? 18 రోజులు. రీనా ఎన్ని రోజులు? 12 రోజులు. మరి వాళ్ళకి శ్యాము హెల్ప్ చేశాడు అంటే రామ్ ప్లస్ రీనా ప్లస్ శ్యామ్ ఎన్ని రోజుల్లో అయిపోయింది? అది 6 రోజులు. మరి మూడింటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? సో మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత? 36. సో 18 2 12 3 6 6. మరి రామ్ ప్లస్ రీనా కలిపి ఎన్ని యూనిట్లు అవుతున్నాయి? 5 యూనిట్లు చేస్తూ ఉన్నారు. మరి ముగ్గురు కలిసి ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నారు? 6 యూనిట్లు. అంటే వీళ్ళిద్దరు 5 యూనిట్లు తీస్తే వీడితే శ్యామ్ ఎన్ని యూనిట్లు తీసుకెళ్తా ఉన్నాడు అయితే ఒక రోజుకి? 1 యూనిట్. మరి మొత్తం యూనిట్లు ఎన్ని? 36 యూనిట్లు. మరి శ్యామ్ ఒక రోజుకు 1 ఇటుకే తీసుకెళ్తే ఎన్ని ఇటుకలు? 36 ఇటుకలు మోయడానికి కూడా ఎన్ని రోజులు పడుతుంది? 36 రోజులు అనేది పడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా మనకి ఈరోజు రావడం అనేది జరిగిందమ్మా. సో టైమ్ అండ్ వర్క్ కూడా మనం చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. చూడు ఇక్కడ త్రిభుజం ఏబిసి యొక్క ఏబి మరియు ఏసీల భుజాలు వరుసగా డి మరియు ఈ బిందువులకు ఉత్పత్తి చేయబడతాయి. అయితే త్రిభుజం సిబిడి మరియు త్రిభుజం బీసీఈ యొక్క విభాగాల పాయింట్ పి వద్ద కలుస్తాయి. అయితే ట్రయాంగిల్ ఏ ఈక్వల్స్ టు 78 మీటర్లు అయితే ట్రయాంగిల్ పి యొక్క కొలత ఏమిటి? The sides AB and AC of a trapezum triangle ABC are produced to point D and E respectively. The bisector of a triangle CBD and triangle BCE meet a point P. If triangle A equals to 78 meters, then what is the measure of triangle P? సో ఫస్ట్ మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఇచ్చాడు ఇలా. ఓకేనా? ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు అక్కడ? సో ఏ బి అండ్ సి ఇలా ఇచ్చాడంట. సో ఏబిసి ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే ఈ భుజాన్ని ఎలా పెంచాడు, ఈ భుజాన్ని ఎలా పెంచాడు. పెంచిన వెంటనే ఇదేమైంది? ఇప్పుడు డి అయింది. అదేవిధంగా ఇదేమైందమ్మా అంటే ఈ అయింది. సో నెక్స్ట్ ఏమన్నాడంటే ఏ అనేది నీకు ఇచ్చాడు అక్కడ ఎంత? 78 మీటర్స్, సారీ 78 సెంటీమీటర్ డిగ్రీస్. ఇప్పుడు మనకు ఏం కావాలి మరి? పాయింట్ పి ఒక ఈ రెండింటి మధ్య ఇలా ఒక లైన్ అనేది ఏర్పరిచాడు ఇప్పుడు. సో ఏర్పరిచినప్పుడు ఇక్కడ పి అనేది ఏర్పడింది. ఈ పాయింట్ ఎంత? పి. అయితే ఆ పాయింట్ యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఫస్ట్ ఇలా తీసుకున్నాం అనుకోమ్మా. ఇలా తీసుకున్నప్పుడు దీని వాల్యూ ఎంత? సో దీని వాల్యూ 90 ప్లస్ దీనిలో హాఫ్ అంటే
39. ఓకేనా, మరి ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా, సో దీని వాల్యూ కావాలి ఇప్పుడు. సో దాని వాల్యూ కూడా ఏమవుతుంది, 90 ప్లస్, సారీ దీంట్లో ఇది మైనస్ అవుతుంది, అంటే ఇది ప్లస్ అయినప్పుడు ఇది మైనస్. సో 90 మైనస్ ఎంత, 78లో హాఫ్ ఎంతమ్మా, 39. సో 90 మైనస్ 39 ఎంత అవుతుంది, సో 90లో 40 తీస్తే ఎంత, 50. ఇక్కడ ఒకటి తగ్గించేటు 1, అంటే 51 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, 90 మైనస్ A/2. వెరీ గుడ్ వసుంధర, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, గుడ్. ఒక వ్యక్తి ఓ బిందువు నుండి ప్రయాణం మొదలుపెట్టి తూర్పుగా 20 మీటర్లు నడిచాడంట. సో ఏమన్నాడు, ఒక వ్యక్తి ఓ బిందువు వద్ద స్టార్ట్ చేసి తూర్పు వైపు 20 కిలోమీటర్లు ప్రయాణించి ఏ బిందువు చేరుకుంటాడు. తర్వాత కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి బి బిందువుని చేరుకుంటాడు. తర్వాత కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు ప్రయాణించి సి బిందువు చేరుకుంటాడు. ఆ తర్వాత అతను కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించి డి బిందువు చేరుకుంటాడు. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ బిందువు చేరుకుంటాడు. చివరిగా అతను కుడివైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించి ఆ బిందువు చేరుకుంటాడు. అయితే ఈ బిందువు వద్ద ఆ వ్యక్తి ఏ దిశలో చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు డైరెక్షన్ నుంచి ఓకేనా 2-3 బిట్స్ వచ్చాయంట డైరెక్షన్ నుంచి. సో ఎంత మనకు ప్రయారిటీ అక్కడ ఇస్తుందని ఒక ఆలోచించండి ఒకసారి. డైరెక్షన్ నుంచి 2 or 3 బిట్స్ వచ్చాయి ఈరోజు. చెప్పండి, ఆన్సర్ చేయండి అందరూ. సో డైరెక్ట్గా ఏమి ఇంకా ఫిగర్ ఏమి వేయొద్దమ్మా. అది అడిగింది చూడు, ఇక్కడ ఏ దిశలో ఉన్నాడని అడిగాడు. సో వాల్యూస్తో కూడా మనకు పని లేదు అక్కడ. సో డైరెక్ట్గా చేయొచ్చు. వెరీ గుడ్. చూడు ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడమ్మా, సో ఫస్ట్ తను ఈస్ట్గా ఉన్నాడు. సో వాల్యూ మనకు లేదు కదా, వాల్యూ మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ అంటే ఈ దగ్గర 20 కిలోమీటర్ తర్వాత కుడివైపు తిరిగాడు, అంటే రైట్ టర్న్. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగాడు, మళ్ళీ రైట్ టర్న్. మళ్ళీ ఏం చేశాడు, తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగాడు, మళ్ళీ రైట్ టర్న్. తర్వాత ఏం చేశాడు, తర్వాత ఎడమవైపు తిరిగాడు, అంటే లెఫ్ట్ టర్న్ తిరిగాడు. తర్వాత ఏం చేశాడు, చివరగా మళ్ళీ కుడివైపు తిరిగాడు, అంటే రైట్ టర్న్ తిరిగాడు. ఇప్పుడు ఈ రైట్కి లెఫ్ట్కి క్యాన్సిల్ అయిపోతే నాకు ఇక్కడ ఏం మిగిలిందమ్మా, 3 రైట్స్ అనేవి రావడం జరిగింది. మరి 3 రైట్ మైనస్ ఈక్వల్స్ టు 1 లెఫ్టే కదా. సో మరి ఈస్ట్కి లెఫ్ట్ ఎవరు వస్తారు, గుడ్. చేయాలి, ఇంకా చేయాలి. సో ఓకేనా. సో వాడు ఇచ్చిన చూడు ఏమి ఇచ్చాడు అక్కడ, ఫస్ట్ ఈస్ట్గా వెళ్ళాడు. ఓకే, ఫస్ట్ ఈస్ట్. తర్వాత ఏమన్నాడు, కుడివైపు తిరిగాడు, అంటే రైట్ టర్న్. తర్వాత ఏం చేశాడు మళ్ళీ, సరే ఏమో తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. సో ఏమన్నాడంటే ఏ పర్సన్ స్టార్ట్ ట్రావెలింగ్ పాయింట్ ఓ ట్రావెల్స్ 20 కిలోమీటర్స్ ఇన్ ద కాస్ట్ ఈస్ట్ ఆఫ్, ఫస్ట్ ఈస్ట్ అమ్మ. తర్వాత దెన్ టర్న్ రైట్ అండ్ ట్రావెల్ 10 kilometers reach point B, then turn right again 9 kilometers reach point C, then turn right travels 5 kilometers reach point D, and then turn left to reach point T, and finally turn right. ఓకే, సో రైట్ టు లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతే నాకు ఇక్కడ 3 రైట్స్ మిగిలే. మరి 3 రైట్స్ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే 1 లెఫ్ట్కి ఈక్వల్. ఓకేనా, మరి ఈస్ట్కి లెఫ్ట్ ఎవరు ఉంటారంటే ఈస్ట్కి లెఫ్ట్ నార్త్ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా.
గుడ్. నెక్స్ట్ వన్ చూడు. 4 అక్షరాల సమూహాలు ఇవ్వబడ్డాయి, వాటి 3 ఏదో ఒక విధంగా ఉంటాయంట. అయితే డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలి నువ్వు, అంటే ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేయాలి. సో ఆడ్ వన్ అవుట్ అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో రీజనింగ్ కూడా ఆన్సర్ చెప్పలేమా? గుడ్. సియా వెరీ గుడ్. చూడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడు, ఇక్కడ BY ఉంది అంటే ఈ రెండు ఆపోజిటే కదా. CX ఉంది, ఈ రెండు కూడా ఆపోజిటే. హై స్కూలు జెమినీ టీవీ, సో ఈ రెండు కూడా ఆపోజిట్లే ఉన్నాయి. అదేవిధంగా హై స్కూల్ S రావాలి, బట్ అది వదిలేసండి. లవ్ మ్యాన్, సో ఇది కూడా ఉంది, అంటే ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ లెటర్స్ అనేవి రాలా. 15 గుడ్ అమ్మా. నెక్స్ట్ చూడు. సో 15 ఏం లేదమ్మా. సో వాడు ఇచ్చింది ఏంటి, ఫస్ట్ ఇచ్చాడు వాడు, అంటే ఈస్ట్ డైరెక్షన్. తర్వాత అక్కడ నుంచి ఎన్ని లెఫ్ట్లు ఇచ్చాడు ఎన్ని రైట్లు ఇచ్చాడో తీసుకుంటే చాలు. ఫస్ట్ రైట్ టర్న్ ఇచ్చాడు కాబట్టి రైట్ వేసుకున్నాం. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ రైట్ టర్న్ అన్నాడు కాబట్టి మళ్ళీ రైట్ టర్న్. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ రైట్ టర్న్ అన్నాడు, మళ్ళీ రైట్ వేసాం. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ లెఫ్ట్ టర్న్ అన్నాడు, సో లెఫ్ట్ రాసాం. తర్వాత ఏం చేశాడు మళ్ళీ, అండ్ ఫైనల్లీ రైట్ టర్న్, సో రైట్ టర్న్. సో రెండు ఆపోజిట్ ఎప్పుడు కూడా క్యాన్సల్, రైట్ టు లెఫ్ట్. మరి ఇక్కడ 3 రైట్స్ మిగిలాయి కాబట్టి దాని ఏనికి ఈక్వల్ అంటే 1 లెఫ్ట్కి ఈక్వల్. ఎందుకంటే 3 సార్లు, సో ఇలా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, సో 3 సార్లు ఏం చేయాలి నువ్వు, కుడివైపు తిరిగితే మన ఆన్సర్ వస్తుంది. అంటే 1 2 3, నా ఆన్సర్ ఏంటమ్మా, నార్త్ వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. లేదనుకుంటే 3 రైట్స్ దేనికి ఈక్వల్, 1 లెఫ్ట్కి ఈక్వల్. అంటే ఇలా 3 సార్లు తిరిగే కంటే ఈస్ట్కి లెఫ్ట్ ఒకసారి తిరిగితే ఆన్సర్ వచ్చేసింది కదా. సో అందుకనే ఆన్సర్ నార్త్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. రైట్. క్రింది శ్రేణిలో ప్రశ్న గుర్తు రాయండి. అంటే 13 21 33 54 and 91 డాష్. ఇప్పుడు నీకు అక్కడ అడుగుతా ఉన్నాడు, సెలెక్ట్ ద నెంబర్ విల్ బి కామెంట్ ప్లేస్ క్వశ్చన్ మార్క్ అంట. సో దీని వాల్యూ ఎంత, సో నెంబర్ సిరీస్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ. సో ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు, 13 21 33 54 91 అయితే నెక్స్ట్ ఏంటి. సో నెంబర్ సిరీస్లో మనకు ఒక ప్రయారిటీ ఉంటుంది, ఎడిషను అండ్ సబ్ట్రాక్షన్. ఏంటంటే ఇక్కడ టోటల్గా మనకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మిక్స్డ్ కేసెస్ కొన్ని స్పెషల్ కేసెస్. మనకి నెంబర్ సిరీస్లో ఈ 4 నీకు తెలిస్తే ఎలాంటి నెంబర్ సిరీస్ అయినా సరే నువ్వు చేయగలవు. ఓకేనా. సో ఈయన ఆన్సర్ ఏం చేయమ్మా, సో డిఫరెన్స్ ఎంత, సో డిఫరెన్స్ 9 8. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. 153 వెరీ గుడ్. డిఫరెన్స్ ఎంతమ్మా 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, సో 12. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 21, సో 54 సరిపోయింది. నెక్స్ట్ 91. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 91లో 54 తీయాల, అంటే 7 3 37. మరి నెక్స్ట్ ఏమొస్తుందో చెప్పగలవా, 8 12 21 37. అదే నెక్స్ట్ టర్మ్ తీసుకున్నావు అనుకో, 4 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 16 ఉంది. చూడు ఇక్కడ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, నెక్స్ట్ ఏం రావాలా 5 స్క్వేర్ రావాలి, అంటే ఇది 25 అవుతుంది. మరి 37 + 25 ఎంత, 37 + 25 ఎంతమ్మా
సో 2 అండ్ 62. సో 91 ప్లస్ 62 ఎంతమ్మా? 153 మన ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ వన్ అమ్మా. గుడ్. నెక్స్ట్ వన్ చూడు. ఈ టైప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 మార్కులు వస్తూ ఉన్నాయి. సో 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది గ్రూప్ డిలో. సో అందరూ ఒకసారి దీన్ని బాగా చదవండి, అదేవిధంగా చేయండి. సో ఏమన్నాడంటే హౌ మెనీ సచ్ ఫైవ్స్ అంట. ఎన్ని 5లు? ఓకేనా. హౌ మెనీ ఫైవ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ విచ్ ఆర్ ప్రిసీడెడ్ బై ద నెంబర్ అండ్ నెంబర్ 3 బట్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ద నెంబర్ 8. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. అంటే ఏంటమ్మా, 5 ముందు 3 ఉండాలి, కానీ దీని తర్వాత 8 అనేది ఉండకూడదు. ఓకేనా. సో ఇలాంటివి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతూ ఉన్నా నీకు. ఇక్కడ 2 ఉన్నాయా? సో ఏం రావాలి? 35 ఉన్నాయి. చూద్దాం. సో 3 ఇక్కడ ఉంది బట్ 5 లేదు, అండ్ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే. నెక్స్ట్ అగైన్ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇది కాదు. 3 ఉంది, 1 3 ఉంది. సో ఇది కూడా సాటిస్ఫైడ్. సారీ 3 5 కదా రావాలి. సో 3 ఉంది, 2 ఉంది, అంటే ఇది కూడా సాటిస్ఫైడ్. అంటే ఎన్ని పేర్స్ వచ్చాయి మనకు? 2 పేర్స్ వచ్చాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో రేపు అనేది మనం ఈరోజు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది మనం రేపు చెప్పుకుందాం. అంటే శాంపుల్ పేపర్గా తీసుకొని నెంబర్స్ చేంజ్ అవ్వచ్చేమో, కానీ క్వశ్చన్స్ మాత్రం అవే. ఓకేనా. సో ఐడెంటిఫై చేయండి అందరూ. గుడ్. చెప్పండి ఆన్సర్ ఇది. సో ఇది కూడా మనకు డిఫరెంట్గా ఉండేది ఏది? ఓకేనా. సో ఇది కూడా ఆడ్ వన్ అవుట్ టైప్. ఆడ్ వన్ పేర్స్ అనమాట ఇది. గుడ్. చెప్పండి అమ్మా ఆన్సర్ ఇది. చేయాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో 50 343, 82 729, 68 512, 26 125. ఈ 4గింటిలో డిఫరెంట్గా నీకు ఏమి కనిపిస్తూ ఉంది? ఓకేనా. సో ఇలా డిఫరెంట్గా ఏది కనిపిస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చేయండి అమ్మా అందరూ కూడా. సో ఆన్సర్ చెప్పండి. సియా? గుడ్. చూడు ఇక్కడ ఒకసారి నెంబర్లు అబ్జర్వ్ చేస్తే ఇది దేందో ఒక క్యూబ్, అంటే 7 క్యూబ్ వస్తూ ఉంది. 729 అంటే 9 క్యూబ్ వస్తూ ఉంది. 125 అంటే 5 క్యూబ్ వస్తూ ఉంది. సో 512 అంటే 80 క్యూబ్ వస్తూ ఉంది. అంటే ఇక్కడ క్యూబ్స్ అనేవి వచ్చాయి. బట్ దాని బిఫోర్ నెంబర్ ఒకసారి చూద్దామమ్మా. సో ఇక్కడ క్యూబ్ ఉందంటే గ్యారంటీగా దాని బిఫోర్ నెంబర్ ఏదో సంథింగే కదా. ఒకసారి ఇక్కడ చూడు. సో 5 స్క్వేర్ ఉంది కదా. సో 5 స్క్వేర్ ప్లస్ 1 ఉంది అనుకుందాం. సో ఇక్కడ 9 క్యూబ్ కాబట్టి 9 స్క్వేర్ ప్లస్ 1 అనుకుందాం. మరి ఇక్కడ 7 క్యూబ్ కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ 1 అనుకుందాం. మరి ఇది 8 స్క్వేర్ కాబట్టి 8 స్క్వేర్ ప్లస్ 1 ఎంత అంటే 65 రావాలా. బట్ ఇక్కడ 68 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా. చూడండి ఇది మా డైరెక్షన్. ఈరోజు మీకు చెప్పాను కదా. సో 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది డైరెక్షన్ సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్షన్ టాపిక్ కూడా మనకు. పాయింట్ ఏ నుండి ప్రారంభించి ఎక్స్ ఉత్తరం వైపు 15 కిలోమీటర్లు నడిచి పాయింట్ బికి చేరుకుంటాడు. అక్కడ నుంచి అతను ఎడమ వైపు తిరిగి పాయింట్ సికి చేరుకుంటాడు. 10 కిలోమీటర్లు నడిచాడు. ఆ తర్వాత అతను కుడివైపు తిరిగి పాయింట్ డికి చేరుకుంటాడు. 10 కిలోమీటర్లు నడిచాడు. మరియు చివరిగా అతను కుడివైపు తిరిగి పాయింట్ ఈని చేరుకోవడానికి 30 కిలోమీటర్లు నడిచాడు. అయితే ప్రారంభ స్థానం నుంచి ముగింపు పాయింట్ల మధ్య అతి తక్కువ దూరం ఎంత?
సో చెప్పండి, దీని ఆన్సర్ చేయండి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో ఎప్పుడైనా సరే డైరెక్షన్ అనేది మనం ఫిగర్స్ అనేవి మర్చిపోండమ్మా. సో ఫిగర్స్తో చేసామంటే టైం వేస్ట్ అక్కడ అవుతున్నట్టు అని అర్థం, ఓకేనా. సో ఫిగర్స్ అనేది మైండ్లో రాకూడదు. టైం ఎగ్జాక్ట్లీ 6 అమ్మా లైవ్ అనేది. ప్రతిరోజు మనం లైవ్లోనే చెప్పుకుండేది ఏదైనా సరే. సో మరి ఇక్కడ చూడు ఏమన్నాడంటే పాయింట్ ఏ పాయింట్ బి అవన్నీ మనకు అనవసరం. సో ఏమడిగాడు, లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో మొదటి స్థానం నుంచి అంటే ఏ అనే పర్సన్ ఇలా మొత్తం తిరిగాడు వాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తిరిగాడు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు, ఓకేనా, తన ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానంకి అడగవచ్చు, లేదా చివరి స్థానం నుంచి ప్రారంభ స్థానంకైనా అడగవచ్చు మనకు క్వశ్చన్ అనేది. సో మనకి ఏమడిగాడు మనకి ఇక్కడ అంటే ప్రారంభ మరియు ముగింపు పాయింట్ల మధ్య అతి తక్కువ దూరం ఎంత విలువ అడిగాడు తప్ప డైరెక్షన్ కూడా ఇక్కడ అడగల, ఓకేనా. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడమంటే సౌత్ వైపు 15 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత అక్కడ నుంచి అతను ఎడమ వైపు తిరిగాడు. మరి సౌత్కి ఎడమ వైపు ఎవరమ్మా, ఈస్టే కదా. సో ఎంత తిరిగాడు, 10 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత అతను మళ్ళీ కుడివైపు తిరిగాడు అంటే మళ్ళీ సౌత్కి వచ్చాడు, ఎంత, 10 కిలోమీటర్లు. తర్వాత చివరిగా అతను మళ్ళీ కుడివైపు తిరిగాడు అంటే వెస్ట్ వైపు వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు, 30 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇదే మన ఆన్సర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. మరి చూడు ఇక్కడ ఏవైనా సరే 2 ఆపోజిట్ ఉంటే క్యాన్సిల్ చేయాలా, ఒకేలాంటివి ఉంటే ఎడిషన్ చేయాలా, అంతే. సో మరి ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది అంటే సౌత్ ఎంతమా 25, మరి ఈస్ట్ 10 ఉంది, వెస్ట్ 30 ఉంది. ఈ రెండు క్యాన్సిల్. ఈ రెండిట్లో పెద్దవాడు ఎవడు, వెస్టే కదా. సో వెస్ట్ ఎంత 20, ఎందుకంటే ఇక్కడ 30 ఇక్కడ 10 అంటే ఈ రెండు తీసుకుంటే సార్ మనకు ఆన్సరు సౌత్ వెస్ట్ రావాలి, సౌత్ వెస్ట్ అనేది రావాలి. కానీ మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాల్యూ అడిగాడు కదా. సో వాల్యూ అంటే ఏమొస్తుంది, 25 స్క్వేర్ ఎంత 625 ప్లస్ 20 స్క్వేర్ ఎంత 400. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మంటే 1025 రావడం జరిగింది √. దీన్ని నువ్వు ఇప్పుడు విడగొట్టాలి. సో ఎలా విడగొడతాం సార్ అంటే 5 ఎక్కం తీసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ చేద్దాం చూడు. సో 1025, సో 5 ఒకట్ల 5 2 10 0, 5 5 25, మళ్ళీ 5 ఎక్కం, 5 4 20, 5 1 5. అంటే ఇక్కడ చూడు, సో 2 5s వచ్చాయంటే ఒక 5 బయటికి తీసుకురావచ్చు కదా. సో 5√41, 5√41 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. కింది శ్రేణిలో ప్రశ్న స్థానంలో వచ్చి ఎంపికను ఎంచుకోండి. G7 Z26, H8 X24, I9 V22. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతా ఉన్నాడు, చెప్పండి. సో సిరీస్ ఇచ్చినప్పుడు మనం లెటర్ చెక్ చేసుకుంటే అయిపోతుంది ఆన్సర్. గుడ్. చూడు ఇక్కడ GHI, నెక్స్ట్ ఏం రావాలా జే, అంటే ఈ రెండిట్లో ఉంది ఆన్సర్, ఇది కాదు. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ టీ చెక్ చేసుకుంటే TRW, ZXV అంటే ఇది 26, 24, 22, నెక్స్ట్ ఎంత రావాలా 20, అంటే టీ రావాలి. మరి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలోనే కదా ఉంది. సో ఆప్షన్ 2 చెక్ చేయాలి, కానీ మొత్తం రాసుకుంటూ కూర్చోకూడదమ్మా. టైం అనేది మనకు అక్కడ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్. ఒక ఇంట్లో 6 వ్యక్తులు ఉన్నారు. L, M, N, O, P మరియు Q నివసించుతున్నారు. Q యొక్క బ్లడ్ రిలేషన్
క్యూ యొక్క సోదరి అన్న, పి యొక్క భర్త యొక్క సోదరుడు ఎం, ఎల్ యొక్క తండ్రి మరియు క్యూ యొక్క తాత ఓ. ఈ సమూహంలో ఇద్దరు తండ్రులు, ఒక తల్లి మరియు ముగ్గురు సోదరులు ఉన్నారు. అయితే పి భర్త ఎవరు? చేయమా. 6 peoples LMNOPQ live in a house. N is the sister of Q. M is the brother of P's husband. O is the father of L and grandfather of Q. There are 2 fathers, 1 mother and 3 brothers in the group. Who is the husband of P? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో పాయింట్ చదవము ఒకసారి. ఏమన్నాడంటే ఇక్కడ 6 peoples ఉన్నారు. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఓకే. సో ఫీమేల్కి నేను సర్కిల్ పెడతాను, మేల్కి స్క్వేర్ పెడతాను. చాలామంది ప్లస్ మైనస్ పెడతారు. సో అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్యూ, N is the sister of Q. Okay, right. M is the brother of P. M is the brother of P's brother anta. M is the brother of P's brother. P యొక్క బ్రదర్ ఎవరైతే ఉంటారో వాడి యొక్క బ్రదర్. గుడ్. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? బ్రదర్. ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ ఇంకేమనుకోవచ్చు మనం, ఎల్ఏ కదా. సో ఎల్ అనుకుంటే ఎల్ యొక్క ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్ అంట. ఓ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్. నెక్స్ట్ ఎల్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ క్యూ. అంటే గ్రాండ్ ఫాదర్ అంటే మరి ఇక్కడ వీళ్ళిద్దరు బ్రదర్ అంటే మరి ఈవిడ మ్యారేజ్ అయినట్టే కదా. సో గ్రాండ్ ఫాదర్ అంటే వీళ్ళకి ఒక చిల్డ్రన్ ఉన్నట్టే కదా. ఎవడాడు? క్యూ. చిల్డ్రన్ క్యూ. దేర్ ఆర్ 2 fathers. 2 fathers ఉన్నారా? సో ఓ అనే పర్సన్ ఒక ఫాదరు, ఎల్ ఒక ఫాదరు. సో ఇద్దరు ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? 1 mother అన్నాడు. సో పి కూడా ఒక మదరు. 3 brothers అన్నాడు. సారీ 3 brothers. మరి ఎవరు అమ్మా? ఓకే. 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ఓకే రైట్, ఇక్కడ ఎన్ వస్తుంది. రైట్. ఇప్పుడు హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి. పి యొక్క హస్బెండ్ ఎవరు? ఎల్ఏ కదా. సో పి యొక్క హస్బెండ్ ఎవరు? ఎల్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడు. బి కంటే ఏ పొడవుగా ఉంటాడు కానీ సి అంత పొడవువాడు కాదు. ఈ కంటే డి పొడవు ఉంటాడు కానీ బి అంత పొడవు కాదు. ఎఫ్ కంటే ఈ పొడవుగా ఉంటాడు కానీ డి అంత పొడవు కాదు. వీరందరిలో అత్యంత పొడవైన వారు ఎవరు? సో చెప్పమ్మా, దీని ఆన్సర్ చేయి. ఏ ఈజ్ ద టాలర్ దెన్ బి బట్ నాట్ యాజ్ ఏ టాల్ యాజ్ సి. డి ఈజ్ ద టాలర్ దెన్ ఈ బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ బి. ఈ ఈజ్ ద టాలర్ దెన్ ఎఫ్ but not as tall than D. Who is the tallest among the all? అందరికంటే పొడవైన వారు ఎవరు? గుడ్. చూడమ్మా, ఏమన్నాడు ఫస్ట్? ఏ ఈజ్ ద టాలర్ దెన్ బి. ఏ ఈజ్ ద టాలర్ దెన్ బి బట్ నాట్ యాజ్ టాలర్ దెన్ సి. సి కంటే పొట్టివాడు. సి అండ్ డి ఈజ్ ద టాలర్ దెన్ ఈ. ఎవరు? డి ఈజ్ ద టాలర్ దెన్ ఈ బట్ నాట్ టాలర్ దెన్ బి. బి కంటే పొడవారు కాదంటే మరి ఇలానే కదా వచ్చేది. నెక్స్ట్ ఈ ఈజ్ ద టాలర్ దెన్ ఎఫ్. ఎఫ్ బట్ నాట్ టాలర్ దెన్ డి. సరిపోయిందిగా. నెక్స్ట్ హూ ఈజ్ ద టాలర్ దెన్ హైయెస్ట్. సో ఎవరు? బి. అందరికంటే పొడవైన వారు ఎవరు? సి. చూడు, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు చూడమ్మా. సో మనకు ఆన్సర్ సి వచ్చింది.
సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు సి వచ్చింది కదా. సో సి వచ్చిన తొందరలో ఆప్షన్ సి ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటారు. సో సి అనేది పెట్టేస్తాం. సో ఇలా చేయడం వల్ల చాలామంది మిస్టేక్ పోతారు. ఓకేనా. సో ఆన్సర్ చేస్తారు కానీ చేసినప్పుడు ఏం చేస్తారంటే మిస్టేక్ అనేది పెడతారు. నాకు వచ్చే ఆన్సర్ సినే, ఓకేనా, కానీ నువ్వు వెళ్ళి సి అనేది ఎక్కడ ఉందో వెతికి ఆన్సర్ పెట్టాలి. కానీ సి వచ్చింది కదా అని తొందరలో సి అనే ఆప్షన్ క్లిక్ చేస్తావు. సో ఆన్సర్ అనేది పోతుంది. ఓకేనా. సో ఒకసారి చేసేటప్పుడు అందరూ కూడా కొంచెం ఆలోచించి పెట్టండి. రైట్, నెక్స్ట్ వన్ చూడు. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. సమ్ నాప్కిన్స్ ఆర్ పేపర్స్, సమ్ నాప్కిన్స్ ఆర్ క్లాత్స్. Conclusion. Some cloths are napkins, some papers are cloths. చెప్పండి. స్టేట్మెంట్ కంక్లూజన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. స్టేట్మెంట్ కంక్లూజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అందరూ దీన్ని కూడా ప్రాక్టీస్ బాగా చేయాలి, ఎందుకంటే మిస్టేక్ చేయకూడదు ఎక్కువ దీంట్లో. సరే, ఇదిలో వదిలేసండి. నేను ఒక ఫిగర్ ఇస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ ఏస్ ఆర్ బీస్. నెక్స్ట్ నో బీ ఈజ్ సి, నో బీ ఈజ్ సి. నెక్స్ట్ ఏంటంటే నో బీ ఈజ్ సి. ఆల్ సీస్ ఆర్ డీస్, ఆల్ సీస్ ఆర్ డీస్. ఇది నీకు ఒక స్టేట్మెంట్ అనుకోమ్మా. సో నీకు ఇది ఇలా ఇచ్చాను, ఈ ఫిగర్ ఈ క్వశ్చన్ కాదు వేరేగా. ఇప్పుడు నేను ఏమన్నానంటే కంక్లూజన్లో ఫస్ట్ కంక్లూజన్ ఏమన్నానంటే నో నో ఏ ఈజ్ సి, నో ఏ ఈజ్ సి అనే క్వశ్చన్ వేసాను నీకు కంక్లూజన్. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పమ్మా. ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఆన్సర్ చెప్పు చాలు. నో ఏ ఈజ్ సి, ఆన్సర్ చెప్పు చాలు. ట్రూ ఆర్ ఫాల్స్, రైటా రాంగ్, ఇది చెప్తే చాలు. సో ఈ క్వశ్చన్ నేను అడిగింది వేరా, ఇది వేరా. ఓకేనా. ఆల్ ఏస్ ఆర్ బీస్, నో బీ ఈజ్ సి, ఆల్ సీస్ ఆర్ డీస్. ఇది ఒక స్టేట్మెంట్. సో నేను ఏమన్నానంటే ఇప్పుడు నో ఏ ఈజ్ సి, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. గుడ్, ట్రూ, ట్రూ, ఫాల్స్ ఇంకా చెప్పాలి అందరూ కూడా. సో ఎందుకంటే ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఇక్కడనే. చూడు ఇక్కడ, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ నో బీసీ అన్నాడు కదా. సో వీడికి సంబంధం లేదు కదా అని నువ్వేం చేస్తావంటే ఎలాగా ఫిగర్ అనేది సికి ఏకి సంబంధం అంటే ఫిగర్ అనేది డ్రా చేయలేదని నువ్వు పెట్టేస్తావు. ఓకేనా. సో కలవచ్చు కలకపోవచ్చు అని ఆన్సర్ ఏం పెడతావు అంటే ఫాల్స్ అని పెడతావు. కానీ ఇక్కడ ఎవరికి సంబంధం లేదమ్మా, బీకి సికి సంబంధం లేదు. కానీ బి లోపటి ఉన్నాడు కాబట్టి వీడికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోన చేరలేవు. ఓకేనా. చేరలేవు కాబట్టి ఏమొస్తుంది ఆన్సరు. గుడ్, చేరలేవు కాబట్టి ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. బాను చెక్ చేయమ్మా, ట్రూ అవుతుంది. ఓకేనా, ఫాల్స్ కాదు. ఓకే. సో ఎందుకంటే ఏ వరకు సి అనేది చేరలేదు. ఓకే, క్లియర్నా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గర రండి. ఏమన్నాడు ఇక్కడ అంటే సమ్ నాప్కిన్స్ ఆర్ పేపర్స్, సమ్ నాప్కిన్స్ ఆర్ పేపర్స్. తర్వాత సమ్ నాప్కిన్స్ ఆర్ క్లాత్స్, క్లాత్స్. ఇప్పుడు కంక్లూజన్ సమ్ క్లాత్స్ ఆర్ నాప్కిన్స్, సమ్ క్లాత్స్ ఆర్ నాప్కిన్స్, రైటే కదా. సెకండ్ వన్ సమ్ పేపర్స్ ఆర్ క్లాత్స్, సమ్ పేపర్స్ ఆర్ క్లాత్స్ అవుతుందా. సో సెకండ్ వన్ ఫాల్స్, అంటే ఓన్లీ వన్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్, వెరీ గుడ్ బాను. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. No lily is lotus, all lotus are roses, no roses is jasmine. స్టేట్మెంట్స్ ఇవి. సో మరి కంక్లూజన్ ఏమవుతుంది. సో కంక్లూజన్ ఆల్ రోజెస్ ఆర్ లోటస్, నో జాస్మిన్స్ ఈజ్ ఏ లోటస్. ఇది కంక్లూజన్. సో ఆన్సర్ చెప్పమ్మా. నేను దీనికి కూడా ఇంకోటి ఇస్తాను.
ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. స్టేట్మెంట్ నో ఏ ఈజ్ సి. సెకండ్ వన్ sorry, some A is C, some A's are C's. No C's are A's. దీని ఆన్సర్ చెప్పండి. ఓకేమా, ఇది పక్కన పెడదాం కాసేపు. ఇది చెప్పండి. ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. ఇది స్టేట్మెంట్. కంక్లూజన్ సమ్ ఏస్ ఆర్ సీస్, నో సీస్ ఆర్ ఏస్. సో దీని ఆన్సర్ చెప్పండి. ఓకే, దీన్ని ఆన్సర్ చేద్దాం, అది పక్కన పెట్టండి. ఇది ఆన్సర్ చెప్పండి నాకు. సో ఎందుకంటే మనకు అడిగేవన్నీ కూడా ఈ టైప్లోనే అడుగుతూ ఉన్నాడు వాడు. చెప్పండి అమ్మ, ఇదేమన్నాడు? ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. స్టేట్మెంట్ ఇది. ఓకే, సో కంక్లూజన్ సమ్ ఏస్ ఆర్ సీస్, నో సీస్ ఆర్ ఏస్. సో దీనికి ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ వన్నా, ఓన్లీ టూవా, బోత్ 1 and 2, నెయిదర్ 1 or 2, ఎయిదర్ 1 or 2. సో 5 ఆప్షన్స్ ఇచ్చాను. గుడ్. చూడు ఇక్కడ ఏమన్నాడంటే సమ్ ఏస్ ఆర్ సీస్ అన్నాడు. సమ్ ఏస్ ఆర్ సీస్ ఎక్కడైనా అవుతుందా? నో. అంటే ఒకటోది ఫాల్స్. సెకండ్ వన్ ఏమన్నాడు? ఈ రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇది నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుందమ్మా? ఫాల్స్ అవుతుంది. స్టేట్మెంట్ అనేది పాజిటివ్లు ఉండేటప్పుడు ఆన్సర్ కంక్లూజన్స్ కూడా నీకు పాజిటివ్లోనే ఉండాలి కానీ నెగిటివ్ అనేది రాకూడదు అక్కడ. కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫాల్స్. వెంటనే ఆన్సర్ ఏం పెడతావు నువ్వంటే నెయిదర్ అనే ఆప్షన్ చూస్ చేస్తావు. అంటే ఈ ఆప్షన్ చూస్ చేస్తావు, ఆప్షన్ బి అనేది చూస్ చేస్తావు చాలామంది. కానీ ఇక్కడ చూడమా, సమ్ము మరియు నో రిలేషన్ ఉండి, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కంక్లూజన్స్ అనేవి రాంగ్ అయ్యి సమ్ము మరియు నో అనే ఉండి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అండ్ సబ్జెక్ట్ రెండు లెటర్లు కూడా ఈక్వల్ ఒకేలాంటి లెటర్లు ఉంటే ఎయిదర్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. సరే, అందరు ఇది పెట్టారు. ఆన్సర్ ఏం చూస్ చేయాలా? ఎయిదర్ అనే ఆప్షన్ చూస్ చేయాలి. ఓకేనా? సో ఎక్కువ మంది మిస్టేక్ చేస్తూ ఉంటారమ్మా. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఎయిదర్ అవుతుంది. ఏమవుతుంది? ఎయిదర్ అనే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఓన్లీ 2 కాదు అండ్ నెయిదర్ కాదు, బోత్ రాంగ్. అంటే బోత్ రాంగ్ అంటే ఏంటి అక్కడ అర్థం? నెయిదర్ అనే కదా. సో ఆన్సరు ఎయిదర్ వస్తుంది. బాగా తప్పు చేయొద్దు. ఓకేనా? సో దీంట్లో ఇంకొకటి అడుగుతాను, చెప్తారా? సో ఎయిదర్ కండిషన్లోనే ఇంకొకటి కూడా ఉంటుంది మనకి. సరే, దీని ఆన్సర్ చేద్దాం. నో లిల్లీ ఈజ్ లోటస్. నెక్స్ట్ ఆల్ లోటస్ ఆర్ రోజెస్. ఆల్ లోటస్ ఆర్ రోజెస్. నో రోజెస్ ఆర్ జాస్మిన్. ఇది మన స్టేట్మెంట్. నో అంటే చిన్ని. సరే, ఏకి సికి రిలేషన్ లేదు కదా? ఎస్ అమ్మా, లేదు. కానీ మనకు స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్ లేదు అక్కడ. సో నువ్వు లేదనేసి ఇప్పుడు చూడు, ఇప్పుడు రిలేషన్ ఇక్కడ ఆల్కి అంటే నో ఎల్ఈజే అన్నాడు అనుకో, ఎల్కి జేకి సంబంధం లేదని నువ్వు ట్రూ పెట్టేయకూడదు అక్కడ. సో ఎవరికైతే సంబంధం లేదో వాడిని మాత్రమే నువ్వు కన్సిడర్ చేయాలి. మిగతా వాళ్ళ కోసం నీకు అనవసరం పట్టించుకోకూడదు అసలు. సో నో ఎల్ఈజే అంటే వెంటనే నువ్వు ట్రూ పెట్టేయకూడదు. అది కూడా ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడు కంక్లూజన్ రా. ఆల్ రోజెస్ ఆర్ లోటస్. ఆల్ రోజెస్ ఆర్ లోటస్ అవుతుందా? అంటే బయట నుంచి లోపలికి వెళ్తా ఉన్నాడు. సో సమ్ అనే వర్డ్ రావాలి. అంటే ఇది కాదు. నో జాస్మిన్ ఈజ్ లోటస్. సారీ, ఇది లిల్లీ. ఓకేనా? రైట్. నో జాస్మిన్ ఈజ్ లోటస్. చూడు, నో సెకండ్ కదా, నో జాస్మిన్ ఈజ్ లోటస్. లోటస్ ఎక్కది? ఇదే కదమ్మా. సో నో జాస్మిన్ ఈజ్ లోటస్ కరెక్టే కదా. సో రోజుకి మరి జాస్మిన్కి సంబంధం లేకపోతే దీని వరకు ఇది చేరలేదు కదా. సో
టూ అనేది రైట్ అవుతుంది, అంటే ఓన్లీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉందమ్మా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాజిబిలిటీ మనకు అడగలేదు కదా, అక్కడ పాజిబిలిటీ అడిగేటప్పుడు పాజిబిలిటీ రూల్ అనేది చెక్ చేసుకుంటాం. మన క్వశ్చన్లో పాజిబిలిటీ రూల్ ఇవ్వలేదు కదా. సో పాజిబిలిటీ అనేది ఉంటేనే నువ్వు పాజిబిలిటీ చెక్ చేయాలి ఎప్పుడైనా. పాజిబిలిటీ ఇవ్వలేదు కాబట్టి నువ్వు అప్పుడు నోకి రిలేషన్ అనేసి పెట్టకూడదు. ఇదో ఎగ్జాంపుల్ ఇదే ఇక్కడే ఉంది. నో లిల్లీ ఈజ్ జాస్మిన్ అన్నాను నీకు. నో లిల్లీ ఈజ్ జాస్మిన్ ఆన్సర్ ఏం పెడతావు చెప్పు ఒకసారి. ఇదే ఫిగర్ నీకు అడిగాను నేను. నో లిల్లీ ఈజ్ ఏ జాస్మిన్. సో ఆన్సర్ చెప్పమ్మా, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి చాలు నాకు. No lily is jasmine. No lily is jasmine. ఆన్సర్ చెప్పండి, ట్రూ ఆర్ ఫాల్స్. సిలోయిజం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో మనకు వచ్చినట్టే ఉంటుంది కానీ మిస్టేక్స్ అనేవి చాలా చేస్తారు చాలామంది. ట్రూ, ట్రూ, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు ఇక్కడ నో లిల్లీ జాస్మిన్ అని ఎవరికి రిలేషన్? అక్కడ నీకు ఇక్కడ రిలేషన్ ఉందా అసలు? వీళ్ళిద్దరికి ఏదైనా మాట్లాడేటా స్టేట్మెంట్ కానీ స్టేట్మెంట్లో? మాట్లాడలేదు కదా. నువ్వు ఎలా మరి ట్రూ చెప్తా ఉన్నావు? పాజిబిలిటీ నో పాజిబిలిటీ అయితే రైట్ అమ్మా, ట్రూ కాదు. ఎందుకంటే లిల్లీ ఈజ్ ఏ నో లిల్లీ అన్నా నేను. నో లిల్లీ జాస్మిన్ వీళ్ళిద్దరికి సంబంధం లేదని నేను ఇస్తా ఉన్నా. కానీ లేనిది ఎవరికి? వీళ్ళిద్దరికి. లిల్లీ అండ్ లోటస్కి సంబంధం లేదు అసలు. బట్ వీళ్ళిద్దరికి సంబంధం ఉందా లేదా అది నువ్వు చెప్పలేవు కదా. సో వీళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు, వీళ్ళిద్దరికి సంబంధం లేదు. అలా వీళ్ళిద్దరికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే రెండు రిలేషన్లు అక్కడ వస్తూ ఉన్నాయి. సో రెండు రిలేషన్స్ వచ్చినప్పుడు నో అంటే అక్కడ రెండు రిలేషన్లు వచ్చినప్పుడు ఆన్సర్ అనేది ఫాల్స్ అవుతుందమ్మా, ట్రూ కాదు. ఓకేనా? చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలానో వీళ్ళిద్దరూ కూడా కలిసి లేరు కదా అనేసి నో జే ఎల్ అన్నాను అనుకో, ఆన్సర్ ఏం పెడతావు నువ్వు? ట్రూ అని పెడతావు. ఓకే, సో అది చాలా మిస్టేకు. సో ఎప్పుడు కూడా మిస్టేక్ అనేది చూడకండి. గుడ్, ఓకేనా? రైట్. సో సిలాయిజంలో నీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడగవచ్చు, నేను మీకు చెప్పడానికి రెడీగానే ఉన్నాను. ఓకేనా? రైట్. మన యొక్క కోర్స్ అనేవన్నీ కూడా మీకు ప్రతిదీ ఎన్టీపీసీ కానీ అదేవిధంగా టెక్నీషియన్ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ ఏంటమ్మా? టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఎగ్జామ్ మనకి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ గ్రూప్ డే అయిన వెంటనే మనకు. ఓకే, సో అందరూ కూడా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మనకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్. రిలేషన్ మెథడ్ చేయకపోతే ఫాల్సా సార్? ఎస్, అంతే కదా. సో రిలేషన్ అనేది లేకపోతే వాళ్ళిద్దరికి నువ్వు సంబంధం పెట్టకూడదు. సో ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళిద్దరి కోసం మాట్లాడాలి కానీ మిగతా వాళ్ళ కోసం నీకు అసలు మాట్లాడకూడదు అక్కడ. ఓకేనా? రైట్. సో అందరూ కూడా టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి అమ్మా. సో టెస్ట్ సిరీస్ అనేది మనకు కేవలం 99 రూపాయలకి 10 మార్క్ టెస్ట్ అనేవి ఇస్తూ ఉన్నారు. సో దాంట్లో పరంగా మీకు ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తూ ఉన్న అందరికీ కూడా తెలుస్తుంది ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ బిట్స్ అనేది. మన దగ్గర అది 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో అందరూ కూడా దాన్ని వినియోగించుకోండి. ఏఎల్పి కూడా ఉంటుందమ్మా. నాకు ఏఎల్పి మీకు ఎక్కువ రోజులు ఉండదు కదా. సో ఎప్పుడైనా డేట్ అది అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఏఎల్పి అనేది మహా అయితే మనకు 5 to 10 డేసే ఉంటుంది ఎగ్జామ్. సో ఎక్కువ రోజులు ఉండదు, 5 days కూడా కష్టం. ఈ పాజిబిలిటీ అని ఇస్తే ట్రూ ఆర్ ఫాల్స్ హసాన్? పాజిబిలిటీ ఇచ్చినప్పుడు ఆల్వేస్ ట్రూ అవుతుందమ్మా అది. ఓకేనా? పాజిబిలిటీ రూల్ ఇచ్చినప్పుడు నీకు సో ఓకే నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చెప్తాను. సో పాజిబిలిటీ రూల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం చేయాలని. అప్పుడు ఎయిదర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలా సార్? ఎయిదర్ ఆప్షన్ ఎప్పుడమ్మా? ఒకసారి చూడు ఇక్కడ ఎయిదర్ ఆప్షన్ ఏ విధంగా చేయాలని నేను చెప్తాను.
బోర్డు కావాలి. ఓకే, ఒకసారి చూడండి ఎయిదర్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇలా సమ్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, నో సి ఈజ్ డి అనే రిలేషన్ నీకు ఇచ్చాడు ఇక్కడ. సో ఇలా ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ కంక్లూజన్ ఏమన్నానంటే నేను నో ఏ ఈజ్ డి అన్నాను. నో ఏ ఈజ్ డి. సో ఇదేమవుతుంది, ఏకి డికి సంబంధం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఫాల్స్ అది. సెకండ్ వన్ చూడు, సెకండ్ వన్ ఏమన్నానంటే సమ్ ఏస్ ఆర్ డీస్, సమ్ ఏస్ ఆర్ డీస్, కొన్ని ఏలు డీల్ అవుతున్నాయి అని అడుగుతున్నాడు. సో ఇది కూడా తప్పే. సో మరి రెండు కంక్లూజన్స్ తప్పయి, ఒకటి నో ఇంకొకటి సమ్ రిలేషన్ ఉంటే ఓకేనా. సో రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయ్యి ఒకటి సమ్ము ఇంకొకటి నో రిలేషన్ ఉండి, అదేవిధంగా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేవి రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడు ఎయిదర్ కండిషన్ అనేది చూజ్ చేయాలి ఓకేనా. సో ఇది ఎయిదర్ కండిషన్. ఇంకొకటి కూడా ఏంటంటే రెండు కంక్లూజన్స్ తప్పయ్యి ఆలు మరియు సమ్ నాట్, ఆలు మరియు సమ్ నాట్. ఇక్కడ టోటల్గా మనకి 3 కండిషన్స్ ఉంటాయి, 4 కండిషన్స్. ఒకటి ఆలు మరియు సమ్ నాట్, ఆలు మరియు సమ్ నాట్ ఈ రిలేషన్ నీకు ఉంది అంటే అక్కడ ఎయిదర్ కండిషన్ అనేది చూజ్ చేయాల. అదేవిధంగా సమ్ము మరియు నో, సమ్ము మరియు ఇచ్చినప్పుడు కూడా ఎయిదర్ కండిషనే చూడాలి. సో వీటిని మాత్రమే, ఈ 4 కండిషన్లు ఇచ్చినప్పుడు ఎయిదర్ కండిషన్ అవుతుందా లేదా. ఎందుకంటే నువ్వు 1 and 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు వెంటనే ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ అనగానే నువ్వు ఏ ఆప్షన్ చూజ్ చేస్తావమ్మా, నెయిదర్ అనే ఆప్షన్ చూజ్ చేస్తావు ఓకేనా. సో నెయిదర్ అనే ఆప్షన్ చూసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, అది మిస్టేక్. ఒకవేళ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, సో ఇది ఫాల్స్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, సో ఇది కూడా ఫాల్సే. సో రెండు ఫాల్స్ అయ్యే కదా, వెంటనే నువ్వేం పెడతావమ్మా, నెయిదర్ పెడతావు. సో నెయిదర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అది ఆన్సర్ పోతుంది. ఎందుకంటే ఇది తప్పే ఇది తప్పే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఆల్ ఉంది మరియు సమ్ నాట్ ఉంది ఇక్కడ. సో ఆల్ ఉంది సమ్ నాట్ ఉంది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏం చేయాలా, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే ఏ అండ్ బి ఒకేలాంటివి ఉన్నప్పుడు ఎయిదర్ కండిషన్ అనేది చూజ్ చేసుకోవాలి ఓకేనా. సో రైట్, ఒకవేళ పాజిబిలిటీ ఇచ్చాడు అనుకో, పాజిబిలిటీ ఇచ్చినప్పుడు మరి ఏం చేయాలా అంటే ఇప్పుడు నీకు పాజిబిలిటీ చూడు, సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్, ఆల్ సీస్ ఆర్ డీస్. ఇది మనకు ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఏమన్నాడంటే సమ్ ఏస్ ఆర్ సీస్, సమ్ ఏస్ ఆర్ సీస్ ఈజ్ ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆపేసాడు నీకు. సమ్ ఏస్ ఆర్ సీస్ అంటే నువ్వు ఆన్సర్ ఏం పెడతావు ఒకసారి నాకు చెప్పు. సమ్ ఏస్ ఆర్ సీస్ అనగానే ట్రూ పెడతావా ఫాల్స్ పెడతావా నాకు చెప్పమ్మా. సో ఆన్సర్ చేయండి స్పీడ్గా. సమ్ ఏస్ ఆర్ సీస్ అనగానే ఆన్సర్ ఏం పెడతావు, ట్రూ ఆర్ ఫాల్స్ పెడతావు చెప్పు. ట్రూగా ఏం పెడతావు, సమ్ ఏస్ ఆర్ సీస్ అనగానే ఫాల్స్ పెడతావు ఓకేనా, రైటే. కానీ ఇక్కడ సమ్ ఏస్ ఆర్ సీస్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఇలా ఇచ్చాడు అనుకమ్మా, వెరీ గుడ్. మరి ఇక్కడ సమ్ ఏస్ ఆర్ సీస్ ఈజ్ ఏ పాజిబిలిటీ అనే కండిషన్ డైరెక్ట్గా వాడు రాస్తే అప్పుడు చూడు
సమ్ ఏస్ ఆర్ సీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు అనుకో, సో ఇదే ఫిగర్ నువ్వు ఎలా రాయొచ్చు, ఏ అండ్ బి అండ్ సి ఆల్ సీస్ ఆర్ డీస్ ఇలా కూడా రాసుకోవచ్చు కదా ఫిగరు. సో వాడు పాసిబిలిటీ రూల్ ఇచ్చినప్పుడు మాత్రం ఏమవుతుంది, అది ట్రూ అవుతుంది. చూడు ఇక్కడ సమ్ ఏస్ ఆర్ సీస్ అవుతుందా లేదా, కలిసింది కదా. సో అందుకనే సమ్ ఏస్ ఆర్ సీస్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు పాసిబిలిటీ రూల్ ఇచ్చినప్పుడు సో ఓకేనా, ఇది సమ్ ఏస్ ఆర్ సీస్ నార్మల్గా అంటే సమ్ ఏస్ ఆర్ సీస్ అన్నాడు అనుకమ్మా, ఫాల్స్ అది నువ్వు అందరూ ట్రూ చెప్తా ఉన్నారు. సమ్ ఏస్ ఆర్ సీస్ అనే వెంటనే ఫాల్స్ అవుతుంది. ఒకవేళ వాడు సమ్ ఏస్ ఆర్ సీస్ పాసిబిలిటీ అని ఇస్తే అప్పుడు ట్రూ అవుతుంది. ఓకేనా, ఓకే రైట్. సో రిమైనింగ్ ఇంకా మనకు రేపు సిలబస్ మనకి బిట్లు వస్తే దాంట్లో ఇంకా మీకు నో అండ్ నాట్కి కూడా ఏ విధంగా రిలేషన్ అనేది ఉంటుందని రేపు చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మాత్రం అందరూ జాయిన్ అవ్వండి, ఎందుకంటే మనకి ఈరోజు జరిగినటువంటి పేపర్ ఏదైతే ఉందో మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి అవన్నీ కూడా మనం కొన్ని అంటే అన్ని బిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు తీసుకురావాలంటే కష్టం అది. ఎందుకంటే మనం ఎంతమంది ఎగ్జామ్ రాశారో కొంతమంది కాల్ చేసి ఏ విధంగా బిట్స్ వచ్చాయని తెలుసుకుందాం. సో అందుకనే నేను ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి బిట్స్ మాత్రం మీకు ఒక 20 నుంచి 25 మాత్రం తీసుకొస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.